స్టార్టింగ్ ఎక్కడ బయలుదేరారు? గలిలయలోని నజరేత్. గలిలయలోని లోకసువార్త 2వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒకసారి, చదవండి. చదవాలి, బైబిల్ పరంగా మనం చూడాలి దీన్ని, అంతే. గలిలయలోని నజరేత్, చూడండి మ్యాప్ పాయింట్. గలిలయలోని నజరేత్ నుండి యోదయ అంటే జోదాలోని జెరూసలేం పక్కన బెత్లెహేం. రూట్ మ్యాప్ రెడ్ కలర్ ప్రయాణం జరుగుతుంది. ఇది చూసారు కదా, ఎరుకో. ఇది ఇక్కడ మనం ఆల్రెడీ అంతకుముందు నేను చెప్పాను మీకు, ఏంటి, ఇజ్రాయేల్ జనాంగం ఫస్ట్ యోదయలోకి అడుగుపెట్టినప్పుడు ఇక్కడ జెరూసలేం దగ్గరికి ఎంట్రన్స్ అయినప్పుడు ఎరుకోని స్వాధీనం చేసుకున్నారని చెప్పాను కదా. ఆ ఎరుకో మార్గం యోర్దాను నది మీదగా లోపలికి వెళ్ళారు ఇజ్రాయేల్ జనాంగం. సేమ్ యేసుప్రభు జననం కూడా, యోసేపు గారు కూడా సేమ్ అదే మార్గం కొంటే వెళ్తున్నాడు. ఇజ్రాయేల్ జనాంగం ఎప్పుడైతే యోదయ దేశానికి, ఈ ఇజ్రాయేల్ దేశానికి అడుగుపెట్టారు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి, వీళ్ళు కూడా సేమ్ టు సేమ్ అదే దారి. సేమ్ ఇదిగో జెరుకో అంటే ఇక్కడ స్వతంత్రించుకున్నారు ఈ పట్టణాన్ని. ఇక్కడ ఇదిగో ఇది చూసారా బ్లూ కలర్, ఇది నది. సేమ్ ఇది దాటి ఇది స్వతంత్రించుకున్నారు, ఇట్లా లోపలికి వెళ్ళిపోయారు. వీళ్ళు కూడా సేమ్ చాలా అడ్డంకులు, ఉడుదుడుకులు ఇవన్నీ కేర్ చేసుకుంటే వెళ్ళాలి యోసేపు గారు. ఆ కాలంలో ఇది వరల్డ్ మ్యాప్, ఇది రోమీలు పరిపాలించే పరిపాలన. ఇది రెడ్ కలర్ అని చూసారా, రోమీలు పరిపాలించే పరిపాలన ఈ రెడ్ కలర్లో 3 ఖండాలను కలిగి ఉంది. ఇజ్రాయేల్ కూడా వెళ్ళిపోయింది దాంట్లోకి, ఆఫ్రికా ఉంది, పైన యూరప్. ఇవన్నీ కూడా అప్పుడు రోమీల చేతుల్లో ఉంది కాబట్టి అప్పుడు అగస్టిన్ ఆర్డర్ పాస్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న జనాలంతా కూడా వెళ్ళిపోవాలి సంఖ్య రాయించుకోవడానికి. ఎక్కడికి వెళ్ళాలి? ప్రజా సంఖ్య రాయించుకోవడానికి. ఇక్కడ బైబిల్లో చెప్పాడు కదా, వాళ్ళ ఓన్ ప్లేసులకి వెళ్ళిపోవాలి. చెదిరిపోయినటువంటి వాళ్ళందరూ ఇజ్రాయేల్ జనాంగం కానీ ఎవరైనా సరే వాళ్ళ ఓన్ ప్లేసులకి వెళ్ళిపోయి, ఇక్కడ దావీదు గారు పట్టణంలో కదా మరి యోసేపు గారు, దావీదు వంశం నుండి వచ్చాడు కదా ఆయన, అందుకని బెత్లెహేం వెళ్తున్నాడు. ఆ బెత్లెహేం యూదులు వెళ్ళే మార్గంలో ఇప్పుడు యోసేపు గారితో పాటు కూడా యూదులు వచ్చేస్తున్నారు అక్కడికి ప్రజాసంఖ్య రాయించుకోవడానికి. సో ఇప్పుడు మనం చూద్దాం.